ఏది లేనప్పుడు ఏది తెలియనప్పుడు లా అండ్ ఆర్డర్ తన పని చేసుకుంటూ పోతుందండి. ఒకవేళ తప్పు చేశారంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష డెఫినెట్ గా పడాలి. సామాన్య ప్రజలకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, బిజినెస్ మెన్ కి కానీ, ఎవరికైనా సరే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే. కానీ ఏది తెలియకుండా కేవలం మీడియా ట్రయల్స్ లో ఉన్నప్పుడు, పొలిటికల్ ఎజెండాస్ నడుస్తున్నప్పుడు మనలాంటి వాళ్ళం అందులోకి పోతే అక్కడ ఇద్దరు కుటుంబాలు, సరే అబ్బాయిని పక్కన పెడితే అమ్మాయి కుటుంబం కూడా సఫర్ అవుతుంది. కాబట్టి ఒక మహిళగా గౌరవంతో. సో ఇక్కడ మీరు ఎందుకు మాట్లాడతలేరు బండి సంజయ్ కొడుకు వ్యవహారం మీద అని చెప్పేసి చెప్తే ఆమె ఏదేదో చెప్పేస్తూ ఉన్నది. అందులో తప్పు ఉంది, అందులో నిజం లేదు, ఇది లేదు, అది 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 వాస్తవం కాదు కాబట్టి మేము స్పందిస్తలేము, ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో కాబట్టి వీళ్ళ అసలు స్వరూపాలు ఒక శ్రీవానే కాదు, ఇంకొక కాల్గేడు ఉన్నది చూడండి. హలో, రాకేష్ రెడ్డి గారా? రాకేష్ రెడ్డి ఎవరు? ఆరుమూరు ఎమ్మెల్యే. రాకేష్ రెడ్డి గారితో కూడా ఒక కాల్ వచ్చింది చూడండి. ఏదైతే కొన్ని, ఎందుకంటే ఇప్పుడు రకరకాలు ఉంటాయండి. ఇప్పుడు అది రైట్ ఆర్ రాంగ్ అని పోతలేము. అట్లాంటి సంఘటన జరిగితే తప్పే, దానికి సరైన న్యాయం జరగాలి. ఒకటి ఏం చేస్తారమ్మా, కోర్టు అయినా ఏదైనా తప్పు జరిగినప్పుడు న్యాయం జరిపిస్తారు, అంతే కదా. అన్యాయం జరిగినప్పుడు న్యాయంగా పరిగణ చేస్తారు. అంటే మిగతా వాళ్ళు చేసినప్పుడు మీరు ఇంత ఎలా ఆందోళన చేసేవారు, ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని నా బాధ. అంటే సేమ్ పార్టీ అయినా ఒక్కరు కూడా రఘునందరావు గారిని ఫోన్ కాల్ చేస్తే మాట్లాడుతూ సో రాకేష్ రెడ్డి గారు కూడా కాల్ చేసి, పాపం ఎవరో అనిత నలుగురికి కాల్ చేసింది. అనిత అంటామా ఒక సిటిజన్ నలుగురికి కాల్ చేసి, ఎవరికి? ఈ శ్రీవాణి మేడం గారికి, అలాగనే ఆమె పేరు మౌనికా సుంకర గారికి, రాకేష్ రెడ్డి గారికి, అరవింద్ గారికి, నలుగురికి ఫోన్ చేసింది. నలుగురికి ఫోన్ చేస్తే నలుగురు ఇట్లాంటి సమాధానమే. నెక్స్ట్ హలో మౌనిక గారా? అవునండి, నమస్తే మేడం. మేడం, మన బండి సంజయ్ గారి కుమారుడు ఆ ఫోటోస్ గురించి మీరు ఏం మాట్లాడలేదు అసలే. మీరు ఎవరండి? నేను ఒక సిటిజన్ అండి. హలో, ఇచ్చారండి? మీరు ఒక కార్పొరేటర్ అండి, మీ నెంబర్ ఎవరి దగ్గర ఉంటుంది? దట్ ఈస్ ఓకే, కానీ మీ పరిచయం ఏంటి? ఎవరితోటి? మీది హూ ఆర్ యు? నా పేరు అనిత అండి. అసలు మీరు ఏం మాట్లాడలేదు, ఎప్పుడు గలమెత్తేవారు. మీ గలాన్ని ఎందుకు ముట్టుకుని కూర్చున్నారు? ఎందుకంటే అది ఫేక్ కాబట్టి. అట్లా ఆమె ఒక న్యాయవాది, ఒక మహిళ, ఆమెనే చెప్పేస్తుంది అది ఫేక్ అని చెప్పేసి ఆమెనే చెప్పేస్తుంది. మౌనికా సుంకర గారు ఫేక్ అని చెప్పేసి, కాబట్టి మేము మాట్లాడతలేమో అని చెప్తున్నాం. ఇంకా మరి ఈ కేసు ఎందుకు? కేసులు, కోర్టులు ఇవన్నీ ఎందుకు? మళ్ళీ మీరు బ్లాక్ కోట్ వేసుకునే లాయర్ ప్రాక్టీస్ అనుకుంటా ఎందుకు? మరి ఇంకా అవన్నీ తీసేయండి, మీరే తేల్చేసేయండి. బీజేపీ నాయకులే న్యాయం ఏది, అన్యాయం ఏది, ఇదేది అనేది. ఇక అరవింద్ గారికి. హలో హలో, నమస్తే అండి. నా పేరు అనిత. చెప్పండి మేడం. సార్, బండి సంజయ్ గారు అబ్బాయి చేసిన పనికి మీరు వస్తే ఒక్క మాట కూడా ఎక్కడ మాట్లాడలేదు తప్పని. మేడం, బండి సంజయ్ గారు అబ్బాయి చేసిన తప్పని మీరు ఒక్కచోట కూడా మాట్లాడలేదు. నేను భారతీయ జనతా పార్టీ ఎంపీ మేడం. అవునండి. మా పార్టీ మీరు ఎంపీ కాబట్టి మీకే ఫోన్ చేసింది, ఎవరికో రోడ్డు మీద పోయే వాళ్ళకి చేయలేదు. మీరు ఎంపీ కాబట్టి, మీరు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు కాబట్టి మీకు ఫోన్ చేసి మీరు ఎందుకు మాట్లాడతలేదు సార్ బండి సంజయ్ కొడుకు వ్యవహారంలో ఎందుకు మాట్లాడతలేదు అంటే, నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని, మీరు ఎంపీ అని తెలుసు కాబట్టి చేసిరు సార్ ఫోను. ఏందండి ఇది? అడిగినప్పుడు మా పార్టీలో మీరు చెప్తాము. అంటే అన్యాయం జరిగిన చోట ఖండించరా మీరు? ఖండించాల్సిన చోట ఖండిస్తామండి, ఖండించేది ఉంటే ఖండిస్తాము. ఇప్పుడు ఖండించాల్సిన చోట ఖండిస్తారంట, ఖండించే చోట ఖండిస్తారంట. ఏడ లోపల బాత్రూంలో కూర్చొని ఏడ ఖండిస్తారు, ఎక్కడ ఖండిస్తారు అని అడుగుతుంటే ఇక ఆయన ఇప్పుడు రివర్స్ క్వశ్చన్ అడుగుతున్నారు చూడండి. ఇగో మీరు ఎక్కడ నుంచి ఫోన్ చేస్తున్నారు? నేను లోపల అండి, హైదరాబాద్. హైదరాబాద్ లో అంటే 1,000 మంది ఉంటారు. మీరేంటి వాటర్? నేను ఒక ఉద్యోగిని, ఒక ప్రైవేట్ ఉద్యోగిని. నేను ప్రైవేట్ ఎక్కడ? హైదరాబాద్ లో ఉంటుంది, రెహమత్ నగర్. ఏ కంపెనీ ఉంటుంది? రెహమత్ నగర్. నేను అడిగిన దానికి మీరు అడిగేదానికి సంబంధం ఉందా సార్? మీరు నన్ను అడగడానికి మీరు ఎవరు మేడం? అది మీరు ఒక అధికారి అండి, ప్రజలకి లేదు. ప్రజల మనిషి అండి, ఒక ప్రజలు. నేను ఒక వ్యక్తిగా మంచిగా మాట్లాడుతున్నాను. జరిగిన అన్యాయాన్ని మీరు ఎందుకు మాట్లాడలేదు అని.
నేను మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఏం మాట్లాడాలని నేను నిర్ణయిస్తాను మేడం. అంతేగాని తప్పని ఖండించడం మీరు రాదు బయటికి. నేను ఖండించలేదా మీకు ఎక్కడ తెలుసు మేడం? కానీ నేను చూస్తాను కదా సార్, టీవీలు చూస్తాను, సోషల్ మీడియా చూస్తాను అని. చాలా తెలివిగా సమాధానం చెప్పిండు అరవింద్ అన్న. అరవింద్ అన్న లోపల మస్తు ఖుషి అవుతుంటాడు లోపల. ఎందుకు ఖుషి అవుతాడో అరవింద్ అన్నకు తెలుసు, నాకు కూడా తెలుసు. అరవింద్ అన్నకి ఇంకా ఎక్కువ తెలుసు కదా అన్న, నిజమే కదా. మస్తు ఖుషి అవుతున్నావు నువ్వు, మామూలు ఖుషి కాదు. ఇప్పుడు ఎందుకు స్పందిస్తలేడు సార్ అంటే, నేను బీజేపీ భారతీయ జనతా పార్టీ ఎంపీని అని చెప్పుకుంటున్నాడు. ఇక నువ్వు స్పందించలేడానికి దానికి సంబంధం.